హాలిడేస్ నుంచి ఇంకా జాబ్‌కెళ్ళేటప్పుడు ఎలా ఉంటది ఫీల్? అంటే ఇంక మనం వస్తామా రామా అన్న థాట్సే ఎక్కువగా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ రిస్కీ, వెరీ డేంజరస్ కదా! అసలు ఆ జాబ్ అలాంటి జాబ్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నారు మీరు? చూజ్ మర్చెంట్ నేవీగా చేసుకున్నామంటే ఎందుకు అంటే చూజ్ ఇప్పుడు చెప్తే మీరు షాక్ చేసుకోవాలనిపించింది? అవుతారు. మా విలేజ్‌లో ఉన్న 1000 మెంబర్స్ ఉన్నారనుకో, అందరూ ఇవే జాబ్స్ అనమాట. అంటే మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఇవే జాబ్స్ చేస్తున్నారు. అంటే 1000 మందుంటే మీ గ్రామంలో ఆల్మోస్ట్ అందరూ అందరూ ఇవే జాబ్స్. ఇంకే ఓహ్! డిపార్ట్‌మెంట్‌కెళ్ళరు. అంటే మాది సముద్రం ఏరియాలో ఉంటాయి విలేజెస్. హ్మ్. హ్మ్. సో, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్ కూడా ఇవే జాబ్స్ శ్రీకాకుళం జిల్లాలో. శ్రీకాకుళం జిల్లాలో. హ్మ్. బట్ కష్టం అనిపించదా? కొంతమంది వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాని సందర్భాలు గూడా ఉంటాయి గదా! అలాంటి సిట్యుయేషన్స్ కూడా చూసుంటారు. అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? అంటే చాలానే జరిగాయి. రీసెంట్‌లీ మా ఫ్రెండ్స్ కూడా కొన్ని సార్లు అంటే మా ఫ్రెండ్స్ రీసెంట్‌గా మాతో తిరిగే వాళ్ళే చనిపోయారు కూడా షిప్‌లో. అబ్బా! అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వలన అక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ చాలా క్రిటికల్‌గా ఉంటది కొన్ని సార్లు. హ్మ్. హ్మ్. లైక్ అక్కడ అంటే కార్గో ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుంటాయి కదా! కెమికల్స్ గూడా కొన్నిసారి క్యారీ చేస్తుంటారు. డిఫరెంట్ అవును. డిఫరెంట్ కార్గోస్ చేస్తుంటారు.